జగ్గయ్య గారు లాంటి వాయిస్, బేస్ ఇట్లా ఉంటేనే రాణిస్తారా నటులుగా? లేదంటే ఆ మాడ్యులేషన్ అంతా నేర్పిస్తారా? ఎలాంటి వాయిస్ ఉన్నా పర్వాలేదా? రావచ్చా యాక్చువల్‌గా శిక్షణకి? మాడ్యులేషన్ అంటే అది ఎలా నేర్చుకోవాలి? హ్మ్. లిప్ మూవ్‌మెంట్ ఎలా ప్రాక్టీస్ అది వెరీ ఈజీ అది. అచ్చా! నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఓహ్! తయారు చేశాను. అచ్చా! చాలామంది ఇప్పుడు డబ్బింగ్ అంటే డబ్బింగ్ ఒకటే కాదు. హ్మ్. వాయిస్ ఓవర్ ఉంది. టీవీల్లో ఇవ్వచ్చు. హ్మ్. బ్యాక్ వాయిస్ ఇవ్వచ్చు. వీటిలతో పాటు సినిమా డబ్బింగ్. సినిమా ఓకే. డబ్బింగ్ అనేది లాస్ట్. ఓకే. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ముందు ఆ ఇన్‌చార్జ్‌లు కరిచేస్తారు ఆళ్ళని. అవును. హ్మ్. హ్మ్. అలాగెళ్ళు, ఇలా రా, ఈ 10 క్యారెక్టర్లు చెప్పు, ఆ! అని ఈళ్ళు తినేస్తారన్నమాట ఆళ్ళు. ఆ! ఆ! తర్వాత అంతా అయిపోయిన తర్వాత నీకు డెఫినెట్‌గా కాల్ షీట్‌కి 2000 ఇవ్వాలంటే యూనియన్‌లో చేరాలంటారు. ఆ! వాయిస్ ఓవర్‌కి ఏం అవసరం లేదు. అవును. టీవీలో అవసరం లేదు. నీ వాయిస్ బావుంటే, లిప్ చెప్పగలిగితే అది వాయిస్ వేరు. ఓవర్ లిప్ కూడా అవసరం అవును. లేదు. అవసరం లేదు. అర్థమైన వాయిస్ ఇప్పుడు ఒక ఏదో టీవీ ఉంది. అదేదో ఏదో టీవీ అంటారుదండి హెచ్‌టీఎం అమ్మాయి ఎంత బాగా మాట్లాడుద్దో. ఆ! డెఫినెట్‌గా నా నెక్స్ట్ సినిమాలో ఆ అమ్మాయితో చెప్పిస్తానన్నమాట. వెరీ గుడ్. స్పష్టత అంటే స్పష్టత. ఓకే. మరి ఎలా పుట్టిద్దో గాని ఆవిడ అంత బాగా మాట్లాడుద్ది. వావ్! అంచేత అలా వీళ్ళు స్వతహాగా ఎక్కడ నేర్చుకోలేదు వాళ్ళు. అంతేగా. వచ్చేస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఈ సునీత అందరూ ఎంత బాగా చెప్తారు. అవును. అంతకుముందు దుర్గాళ్ళు అందరూ ఉండేవారన్నమాట. అవును. అమ్మాయి రెడ్డి అనే ఒక అమ్మాయి ఉండేది. వాళ్ళు చాలా ఎక్స్‌పర్ట్స్. అవును. వాళ్ళు బాగా చేస్తారు. వాయిస్ బాగుండదు. దేవుడిచ్చిన వాయిస్. ఇది కొత్తోళ్ళకి ఏంటి అని అడుగుతున్నారు మీరు. దట్ ఐ విల్ టీచ్. అదే ఇప్పుడు ఎలా వాళ్ళు ప్రాక్టీస్ చేయాలో చెప్పాలి. ఉన్నది 2, 3 గంటల టైంలో ఎగ్జాక్ట్‌లీ అదే అంటున్నా. చెప్పాలి మరి. వాళ్ళొస్తారు. నా గొంతు బాలేదు. నేను నటనకు పనికొస్తాను రాను అనుకుంటారు గదా! అది అలాంటి ఎలా వాళ్ళ ప్రూవ్ చేసుకోవాలో చెప్తాను. రోడ్డు మీద ఎగ్జాక్ట్‌లీ. 200 పెడితే ఇది వస్తది. ఓకే. ఒక స్టాండ్ వస్తది. మన ఓకే. కెమెరా. ఆ! మన మీ మొబైల్‌కి పెట్టుకునే కెమెరా. అవును. దాన్ని ఎదురుగుండా చెప్పుకోవడమే. హుహు. ఇప్పుడు మొబైల్ ఇచ్చాడు కదా! మీకు ఇప్పుడు ఉన్న అంతే గదా! ఇప్పుడు టెక్నాలజీలోను. అవును. చిన్న స్టాండ్ రూ. 100 పెడితే రోడ్డు మీద కూర్చొని అమ్మేస్తున్నాడు. అవును. దానికి అది పెట్టేసుకొని ప్రాక్టీస్ అయి కూడా చేసేయాలి. చెప్తాను. చాలా సింపుల్‌గా చెప్పి వాళ్ళు ఇంకా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత అక్కడేమన్నా స్టేజ్ మీద ఏమన్నా చిన్నగా సీన్స్ చేపిస్తారా వాళ్ళతో? ఇయన్నీ వచ్చిన ఉంటాయి. నాకు స్టూడెంట్స్‌తో? కూడా వైజాగ్ అన్ని చోట్ల 5, 5 లైట్స్ ఉంటాయి ఇయన్నీని. ఆహా! హడావిడి ఉంటది. చేపిస్తారా అక్కడ? అంటే ఆ! వాళ్ళతో ప్రాక్టికల్ కొన్ని. ఇప్పుడు 'రవీంద్ర భారతిలో' చేసినప్పుడు యాక్టింగ్, డైరెక్షన్ సెపరేట్ చేసాం కదా! అవును. లాస్ట్‌లో కలిపేసాను. లాస్ట్ ఓకే. 15 డేస్. ఆ! ఆ డైరెక్టర్లు నేర్చుకున్న వాళ్ళు యాక్టర్లతో డైరెక్ట్ చేస్తా అరే! ఉంటారు. సూపర్. ఆ! స్టార్ట్ సౌండ్, అచ్చా! క్లాప్ ఇయన్నీ నేర్పాను. నేను ఓహ్! కింద కూర్చునేవాడిని అప్పుడు. ఇవన్నీ షూట్ వండర్‌ఫుల్. చేసాం. వండర్‌ఫుల్. ఆ! మీకు అర్థమైందా ఇప్పుడు? వాళ్ళు అర్థమైంది. అప్పుడు ఫీల్ అవుతారు. నాకు హ్మ్. చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ అని చెప్పేసి. ఓకే. అవన్నీ నేర్పిస్తాను. రైట్. ఇంకా లైన్ ప్రొడక్షన్ గూడా హ్మ్. నేర్పియాలనుకుంటున్నారు గదా! లైన్ ప్రొడ్యూస్ యాక్చువల్‌గా మనం బారో చేసుకున్నాం హ్మ్. హాలీవుడ్ నుంచి. అచ్చా! మనకది లేదు. ఓకే. ప్రొడక్షన్ మేనేజర్ 1 డ్యామేజ్డ్ అంటారన్నమాట ఆళ్ళని. ఆ! అంతేగా. అంచేత అందరూ కాదు. ఆ! అలాగంటే కొంతమంది బాధపడుతున్నారు. ఈ అంబికా కృష్ణ ఒక సినిమా తీశాడు నా ఫ్రెండే. ఆ! బాలకృష్ణ సినిమా తీశాడు. ఇటువంటి ఎగ్జాంపుల్ చెప్తానని నాకు నచ్చుతాయి నా అంతే వీడియోలు. గదా! అవునవును. రోడ్ల మీద షూట్ చేయాలి. మరి బాలకృష్ణ స్టార్ కదా! అవును. మరి రోడ్డు మీద చేయాలంటే పోలీస్ ప్రొటెక్షన్ అంతా ఉండాలి. అవును. అయినా కూడా సెక్రటేరియట్‌లో పర్మిషన్ తెచ్చుకోవాలి. హ్మ్. అప్పటికి ఇంకా జాయింట్ స్టేట్. ఓకే. పర్మిషన్ తెచ్చుకోవడానికి 4000, 5000 కట్టాలి. ఓకే. తర్వాత అక్కడ తెచ్చుకున్నా కూడా పలానా రామకృష్ణ బీచ్‌లో షూట్ చేయాలంటే మరి ఒక 20 మంది, 30 మంది పోలీసులు కావాలి. అవును. ఆ పోలీసులకో 4000, 5000 ఇచ్చి వాళ్ళకి ఫుడ్, గిడ్డు అన్నీ పెడతామని సరిపోద్ది. 5000 అనుకోండి అఫీషియల్‌గా పోలీస్ స్టేషన్‌కి ఏ పోలీస్ స్టేషన్ కింద వస్తుందో దానికి 5000 కట్టాలనుకోండి. ఓకే. ఈ 5000 పక్కన 2 సినిమాలు పెట్టాడట మేనేజరు. ఆ! 5000 పక్కన 2 సినిమాలు పెడితే ఎంతయింది? 50,00,000 ఎంతో అయింది. అవును. అర్థమైందా? ఆ! కట్టేసాడట. ఆ! బాలకృష్ణ కట్టలేదంటే మరి బాలకృష్ణ అడుగుతాడు కదా! ఎందుకు అడగలేదని. మరి అతనికి హాని కదా! అవును. అంచేతంటే ప్రొడక్షన్ డ్యామేజర్స్ అంటారనమాట ఆళ్ళని. అందరూ కాదు. సరదా లేదా అదేలే. ఆళ్ళందరూ అదే. వాళ్ళు ఫీల్ అవుతారు. ఇప్పటి ఓకే. నుంచి కాదు చిన్నప్పటి నుంచి ప్రొడక్షన్ డ్యామేజర్ 1, ఆ! ప్రొడక్షన్ డ్యామేజర్ 2, ఆ! ప్రొడక్షన్ డ్యామేజర్ 3 లాస్ట్‌లో మాట. సో, ప్రొడ్యూసర్ రోడ్డు మీద పడకుండా ఉండాలంటే లైన్ ప్రొడ్యూసర్‌కి అంత ఉంటదా సార్ అది? లైన్ ప్రొడ్యూసర్‌కి యాక్చువల్‌గా హాలీవుడ్‌లో ఇదే. దాని మీద ఒక సినిమా కూడా ఉంది చూడమన్నాను. ఆయన యాక్ట్ చేసిన పెద్ద నటుడు యాక్ట్ చేసాడనమాట. ఓకే. రాబర్ట్ డీనైరో యాక్ట్ చేసిందా ఓహ్! లైన్ ప్రొడ్యూసర్‌గా యాక్ట్ చేస్తాడు. అచ్చా! ఎన్ని తలకాయ నొప్పులంటే అందులో ఆ ప్రొడక్షన్ పెద్దదనమాట. ఓకే. పెద్ద పెద్ద హీరోలు కూడా ఒక్కొక్క సీన్ యాక్ట్ చేశారు. బ్రూస్ విల్లిస్ కూడా ఒక సీన్‌లో ఒక సినిమాకి రావాలన్నమాట. ఈ లైన్ ప్రొడ్యూసర్ ఎళ్లి అడుగుతాడనమాట. అంటే విన్యాసాలు చేస్తా ఉంటాడనమాట. ఆ! ఇయన్నీ భరించాలి. ఇంకో చోట ఒక డైరెక్టర్ ఒక పెద్ద ప్రొడక్షన్ చేస్తాడు కుర్రోడు. ఆ! అటు లిఫ్ట్‌లో వెళ్తా ఉంటాడనమాట. అక్కడ ఆల్ హెబాహెబీలు చూస్తున్నారు. 20థ్ సెంచరీ ఫాక్స్ వాళ్ళు అందరూను. అందులో వాళ్ళేదో చెప్తూ ఉంటారు. కంగారు పడకు అని చెప్తాడు ఈ అబ్బాయికి. యంగ్ డైరెక్టర్‌కి. ఆడంటాడు దట్ ఆ సినిమా కూడా వీడు తీసిన సినిమాలో హీరో కూడా చాలా పెద్దోడు. షాన్ పెన్ అని. ఆ! అందరూ యాక్టర్స్ అంటే పెద్ద ప్రొడ్యూసర్లు రైట్. అన్నమాట. కూర్చొని యూ రిమూవ్ దట్. కుక్క చచ్చిపోవడం జస్ట్ టేక్ దట్. చావకూడదు అని చెప్తారన్నమాట చూడు. హ్మ్. వీడు దొర్లేతుంటాడు. ఆ సీన్ తీయలేనని.
అంటే యంగ్ డైరెక్టర్ అదే కదా. వాడిని లాక్కొచ్చి లిఫ్ట్లో కూర్చోబెట్టి ఎవడ నువ్వు అంటాడు అనమాట. ఇదంతా లైన్ ప్రొడ్యూసర్స్ అలాగనిపి అచ్చా, ఓకే ఓకే వాళ్ళకి 15 to 20% ఇస్తారు. ఓకే 200 కోట్లు అనుకోండి, 200 కోట్ల ప్రొడక్షన్ మీద అతనికి 20% 15% ఇవ్వాలి. పెద్ద ఆఫీస్ ఉంటుంది. అచ్చా. లైన్ ప్రొడ్యూసర్ ద్వారానే ఆర్టిస్ట్ దగ్గరికి కానీ వెళ్ళాలి, ఎవరిని రానివ్వరు. ఇప్పుడు అది మనకు కూడా వచ్చేసింది. అచ్చా, ఇప్పుడు కాస్టింగ్ డైరెక్టర్లు వీళ్ళందరూ ఉంటారు కదా. ఎక్కడి వరకు వెళ్తారో అక్కడ వరకు తీసుకెళ్తా వరకు వెళ్తారు. అది కూడా విత్ సెక్యూరిటీ. ఓకే. బొంబేలో ఒక మలయాళీ ఉన్నాడు నాకు తెలిసినవాడు. నాకు అమితాబ్ బచ్చన్ డేట్లు కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలంటే ఒక సినిమాకి ఏదో కారం చెడ్డి మీద తీద్దామని అప్పుడు కన్సల్ట్ చేస్తే నీకున్న బ్యాక్గ్రౌండ్కి అదే నీకున్న ఎక్స్పీరియన్స్కి అందరి దగ్గర కూర్చోబెడతాను, రేట్ నాకు సంబంధం లేదన్నాడు. అప్పటికి అమితాబ్ బచ్చన్ 10 రోజులకి ఎన్ని కోట్లని తీసుకుంటున్నాడు. మాకు 10 రోజులు వద్దు, 3 రోజులు చాలా అన్నాం. కక్కుర్తి విలాస్ కాబట్టి మనం అయినా కూడా మరి ఒప్పుకుంటాడు. అది నేను చెప్పను, కూర్చోబెడతాను. బికాజ్ యూ డన్ సమ్ గుడ్ ఫిల్మ్స్. ఐశ్వర్య గారితో కూర్చోబెడతాను, మాధురి దీక్ష అయితే కావాలి. కారం చెట్టు మీద వాటి చేద్దాం అన్నాం. అక్కడ జరిగిన రక్తపాతం మీద అక్కడ ఒక లవ్ స్టోరీ జరుగుతూ ఉంటుంది అనమాట. అది కొంతకాలం అలా పక్కన పెట్టాము. సో నేను అటువంటి సినిమాలు ఏం చేస్తుంటే వాళ్ళు ఎవరు ఎస్టీ ఎస్టీలు దాన్ని మనం ఎక్కేసారు. ఎప్పుడో ఏదో అన్నానట, ఎవరిని? నన్ను ఎస్టీ ఎస్టీని ఏదో అన్నానని తిట్టి కాకుండా తిట్టారు నన్ను. నేను తీసే సినిమాలన్నీ ఏంటి సంకీర్తనలో అతను పల్లెవాడిగా పెట్టాను. ఫస్ట్ ఇదే కుల వ్యవస్థ మీద పెట్టాను. తర్వాత వచ్చి ఇప్పుడు తీసేదంతా మన ఫార్వర్డ్ క్యాస్ట్లు కమ్మ మాదిగా మీద. అచ్చా. రక్తపాతం జరిగింది 1986లో, నరికేశారు మాదిగల్స్ని. అందరు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉంటారు అందులో. అదే అంటే ఒక 100 కోట్లో తీద్దాం అని అంత ఏర్పాటు చేసుకున్నాను. ఈలోగా ఇక్కడ ఆడెవడో పెట్టాడు, పెడితే అది అన్ని కరెక్ట్ కాదని తర్వాత చెప్పాను అనుకోండి. నిజంగా మిమ్మల్ని కానీ అని ఉంటే క్షమించండి అన్నాను. అది పవన్ కళ్యాణ్ ఎవరో చంద్రబాబు నాయుడు గారిని తిట్లు తిడతాడు, బోరుగడ్డ అనిల్ అన్నవాడు ఎవడు. అప్పుడు ఆయన తిట్టాడు ఎవడ రైడ్ అని చెప్పేసి. పైగా ఆవిడ దళితులను చూడకుండా నన్ను అరెస్ట్ చేశారు. దళితులు మర్డర్ చేసి చేయరా, నీకో రూలును ఫార్వర్డ్ క్యాస్ట్కో రూల్దా. అది నేను బాగా చెప్పింది ఏంటంటే బీపీఎల్ అంటారు, బిలో పవర్టీ లైన్ ఉన్న ప్రతి ఒక్కడికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రావాలి. ఉద్యోగాల్లో ఇవ్వకండి, ఎస్టీ ఎస్టీలు కూడా ఈరోజు చెప్తాను నేను. ఉద్యోగాల్లో ఇవ్వద్దు, చదువుల్లో ఇవ్వద్దు, డబ్బులు ఇవ్వండి. చదువుకోవడానికి డబ్బులు ఇవ్వండి. చదువుకున్న తర్వాత అక్కడ మళ్ళీ రిజర్వేషన్ ఇస్తే నేను ఏదో అన్నా అనమాట. వాళ్ళు కానీ డొనేషన్లతో వచ్చిన డాక్టర్లు కానీ కత్తులు మర్చిపోతూ ఉంటారు లోపల అని చెప్పాను. నేను మాట వరుసగా అన్నాను, అలా నా వాళ్ళని కాదు, అక్కడ మటుకు మెరిట్ చూడండి. చదువుకోవడానికి డబ్బులు ఇవ్వండి, చదువుకోవడానికి ఇవ్వండి, వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వండి, అదే రిజర్వేషన్ ప్రకారం ఇవ్వండి. ఐ నాట్ అగైన్స్ట్ రిజర్వేషన్. డబ్బులు ఇచ్చిన తర్వాత ప్రోడక్ట్ తయారవుద్ది కదా, దాన్ని అక్కడ ఇవ్వద్దు. మంచి సలహా ఇది. అది దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసాడు ఎవడో, చెత్తగాడు ఎవడో. దాని గురించి ఒక 15 రోజులు తిట్టారు నన్ను. తిట్టుకోండి మరి నేను ఎందుకు తిడుతున్నారని అడిగాను. తిడుతున్నారు సరే, ఎందుకు తిడుతున్నారని. నాకు కొంచెం కామెడీగా ఉంటాయి కాబట్టి నాకు అర్థం అవ్వాలి కదా. అది ఎవడో వైజాగ్లో స్త్రీలట గద్దె గారి బొమ్మ ఎదుర్కొండకు నుంచుని గీతాకృష్ణ గారి క్షమాపణ చెప్పాలి, గీతాకృష్ణ గారు చెప్పాలి. వెంటనే చెప్పేశాను. తర్వాత అడిగాను, ఎందుకు అడిగాను నేను. నువ్వు పలానా చెప్పేశారు. మరి కన్నడ వాళ్ళతో ఒకసారి గొడవ, కన్నడ వాళ్ళు ఏదో అన్నాన్ని గొడవ పెట్టేశారు. పెద్ద గొడవ జరిగిపోతుంది గాంధీనగర్లో, బెంగళూరులో. సిటీ నైన్ వాళ్ళు ఫోన్ చేసి రెండే ఎక్కడ ఉంటే అక్కడ వాట్సాప్లో క్షమాపణ చెప్పండి, నేను అందరికి ఇచ్చేస్తాం అన్నారు. ఎందుకని అడిగాడు. అది తర్వాత మాట్లాడుకుందాం, ముందు క్షమాపణ చెప్పినారు. నేను కన్నడ సినిమా ఫీల్డ్లో అన్నాను, కన్నడ వాళ్ళు అన్నాను వచ్చేసింది. కన్నడ వాళ్ళు ఎలాగంటాను, నా మొట్టమొదటి నా జీవితం అంతా కన్నడలో జరిగింది. సంకీర్తన మిగతా చాలా సినిమాలు బ్రిగేడ్, మన కాఫీ బార్ కూడా బ్రిగేడ్ రోడ్లు తీశాను. నాకు అంత పరిచయం. గిరీష్ కర్నాడు నా ఆర్టిస్టులు కన్నడ ఆర్టిస్టులు. అయినా కూడా నాకు కనబల్ల కాలేదు కాబట్టి బై మిస్టేక్ అన్నాను అనమాట. అది కూడా టీఎఫ్సి ఛానల్ ఉంటుంది కదా, అది అది ఎపిసోడ్ 3 లక్షలు వెళ్ళిపోయింది. అది అది ఎవరితో అడిగింది, కాస్టింగ్ కోచ్ కొంచెం అడిగితే అందరూలో ఉంటుందని ఇలాగేది చెప్పాను. ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నపోయి కన్నడ వేశారు. పొరపాటు అదే, కన్నడ అందరూ అనకూడదు కదా మరి. దానికి క్షమాపణ చెప్పాను. క్షమాపణ చెప్పమన్నప్పుడు మటుకు TV9 అడిగినప్పుడు, అదే బెంగళూరు TV9 అడిగితే చెప్పేస్తాను బాబు, అన్నీ చెప్పేస్తాను. ఇప్పుడు కెమెరా రెడీగా ఉండరు కదా, మొబైల్లో చెప్పేశాను. తర్వాత నన్ను అడిగాను అన్నమాట, నన్ను ఎందుకు అడిగారండి. నేను చాలా డౌట్లు క్లియర్ చేసుకుంటూ ఉంటాను, అర్థమైందా. అలాగే విశాఖపట్నంలో లాయర్స్ అసోసియేషన్ అన్నారన్నమాట, అమ్మ మీరు నన్ను ఎందుకు అడిగారండి. ఎవరు చెప్పలేదని కూడా సమాధానం అని చేత. అప్పుడు మరి శివాజీ కూడా అలాగే అంటున్నారు కదా. అవును, ఇప్పుడు శివాజీ కూడా ఏంటి సార్, మీరు శివాజీని సమర్థిస్తారా? నేను మన
ఎవరో మా ఓన్ ఛానల్ ఇండియన్ ఫైర్ బ్యాండ్లో చెప్పాను ఆల్రెడీ. ఓకే. ఏదో 6,000 7,000 చూశారు యాక్చువల్గా మన కదా అని. అందులో ఏమని చెప్పానంటే శివాజీ మామూలుగా చెప్పేది నోటు దూల వ్యవహారంతో చెప్పాడు. ఓకే. పద్ధతిగా ఉంటుంది. ఇది బైక్ ఒకటి కెమెరా ఒకటి వచ్చిన వెంటనే మనలో ఆ దూల బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఓకే. గుల అంటారు దాన్ని. ఆ గుల బయటకు వచ్చేసి ఆ సామాన్లకి వాళ్ళు చూపించకపోయినా మీరు బాగుంటారు అది అని అన్నాడు యాక్చువల్గా. మరి ఇదే సామాన్లు ఇదే బ్యాక్ చక్రీ 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 సాంగ్లో ఉంది. నేను అది చెప్పాను. నీ బ్యాక్ చూసి మొత్తం నా ఎకరాలను రాహేస్తాను అంటాడుదా నీ సరుకు చూసి. అన్నిటికీ రావాలి. అతను చెప్పింది యాక్చువల్గా సంసారపక్షంగా మన సంస్కృతిని పాడు చేయకుండా చేసుకోండి అన్నట్టు అనేది చాలా బూత్. అది మంచిగానే ఎవడంటాడు అది వినాలనుకున్నవాడు ఆయన ఎవరో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనలకు వెళ్తాడు. అక్కడక్కడ ఘాటుగా మాట్లాడి గరిగిపాటి అంటే వాళ్ళు చూడరు. ఆయన అప్పుడప్పుడు కొడతా ఉంటాడు, నాకే లెగుస్తుంది అన్నాడు. నువ్వు అటువంటి డ్రెస్సులు వేస్తుంటే నాకే ముడి వచ్చేస్తుంది అన్నాడు. దానికి నా ఇన్వెస్ట్మెంట్ ఆయన ఎక్కేస్తున్నాడు. అవును, నీ పొట్టలు కట్ చేస్తాను. ఇవన్నీ ఎదురు చూస్తామంటే మనకి ఎంటర్టైన్మెంట్ అనమాట. అదే శివాజీ చెప్పింది దాంట్లో తప్పు లేదు, తప్పుగా చెప్పాడు అంతే.